భూమి మీద మానవులమై పుట్టినప్పుడు ఏం చేసుకొని తీసుకొని పోతాము, ఏమున్నది మనకు, ఏమి కావాలి అనుకుంటున్నాం మనము. ఇక్కడ ఉండి సంసారం చేసుకున్నంత లోపట్ల మనది కాదండి. మానవ జన్మ వచ్చినందుకు భగవన్ నామం చేసుకొని మహాత్ములు చెప్పినప్పుడు చాలా మంచి మాటలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇనాలే తినాలి అని ఎవరని చెప్పకుండా తింటున్నాం. కానీ ఇనాలే అని చెప్పుడికే కాళ్ళల్లో ముఖంగా వస్తాడు. కానీ మొక్కకు ముందు వచ్చిన వాళ్ళకు ఉన్నంత పుణ్యము మొక్కినాక వచ్చిన వాళ్ళకు ఉండదట, నాకు తెలియదు. కానీ రానైతే వస్తాడు. అందరం మనం సమానస్థలం. భగవంతుని నామం చేసుకుంటే ఎంత తరించేది ఉన్నదో మనకు తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ వాడపోయిన 3-4 మన కొరకు ఎదురు చూసినట్టు కాదా అనండి. ఉత్కాలు పోసిండ్రు, మనం పోకపోతే వాళ్ళు పోతురా. మరి ఉత్కాలు పోస్తే మనకేం గంభీరం వచ్చిందని కదా, వాళ్ళకింత పుణ్యం ఇచ్చేచ్చినాం. బట్టిగా రాలేదండి. మనము ఏ అడుగడుగు మనకు కూడా ఏ గేమ్ చేసినంత పుణ్యం అట. నువ్వు ఇళ్ళల్లో సంసారంలో ఎన్ని మాటలు తిరుగుతావో, ఎన్ని ఎక్కల తిరుగుతావో, నీ ఇంట్లో ప్రతిసారి ఏదో పనులకు తిరుగుతావు. కానీ ఈ భగవన్ నామం చేసుకుంటా తిరిగింది ఎంత పరమ పవిత్రమైన టైం అనుకుంటారు. మనకు తెలియదు, ఇప్పుడు తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలిస్తే మనం ఏం చెయ్యలేము. ఇప్పుడు తెలియాలంటే బాగా భగవన్ నామం చేసుకోవాలి. ఒక్క కూర చేసుకునే వాళ్ళకే నేను చేసిన దబ్బన ఆ శాకం చేసినటువంటి శాకము ఎవరో తిన్న వాళ్ళు ఎంత బాగున్నదని అంటే తను ఎంత ఉత్సవపడుతుందండి, చాలా ఉత్సవపడుతుంది. ఎందుకు? నేను చేసేపటికే నువ్వే చేసినవా అనండి. అలా ఎంతమంది పొత్తుగా వెళ్తే నీకు ఆ కూర అయింది మనకు తెలియదు. ఇంట్లోకి వచ్చినటువంటి వస్తువు మనం చేసినందుకు మంచిగా ఉంది అని అది ఎవరన్నా అంటే సంతోషపడతాం. కానీ మనమే చేసినామా? అందులోకి ఎన్ని కలిపితే అందరికీ అటువంటి అర్హత ఉన్నది. నీళ్లు ఉన్నాయి, నీళ్లతో కర్రీ చేసినాం కాబట్టి నీళ్ళకు కూడా పాలు ఉన్నది. పంట వండింది, పంటతో చేసినాం కాబట్టి పంటకు కూడా పాలు ఉన్నది. భూదేవి ఉన్నది, భూదేవి కూడా ఏ దానికి ఏ ఇత్తు పెట్టానో ఆ ఇత్తు పెడితే నాకు పంట వండిస్తుంది. భూదేవి కూడా పాలే ఉంది. అందరికీ పాలు, అందరికి అనదంత పాలు. మనం చేసినందుకే సంతోషపడు కాదండి, మనము చేసినాం అనుకుంటానికి వీలు లేదు. భగవంతుడు చేయిస్తే చేస్తున్నాము అంటే అన్నిటికీ ఇస్తా ఉంటదట, ఒక్క మనకే ఇస్తా కాదు. ఇప్పుడు మనం పోయొచ్చినాం, మన కాళ్ళు మంచిగా ఉండేపటికే, మనకు మనసు మంచిగా ఉండేపటికే, మనం నామం చేసుకుంటూ పోయేపటికే మనకి ఇవన్నీ మనకు స్వతంత్రం అనుకుంటున్నాం. మనకు స్వతంత్రము, ఇన్న వాళ్ళకు కూడా స్వతంత్రమే. ఇన్న వాళ్ళది కూడా ఎటు పోదు. ఎంత ఆదిముత్యాలైనటువంటి నామ సంకీర్తన మనకు తెలియకుండానే మనకు ఆదాయం పడ్డది. నువ్వు ఏది చేసుకున్నా ఇక్కడి మందమేనండి, నీకు ఎంబడొచ్చేది ఏది లేదు. మన వాళ్ళు పెద్దవాళ్ళు పోతే ఏం పంపలేదు, మనం కూడా ఏం తీసుకపోము. కోట్లు ఉన్నా మనకు రావు, కోట్లు లేకున్నా మనం పోక తప్పదు. పోకడ మరణించు అందరికీ సిద్ధమై ఉన్నది. కాబట్టి సంపాదన అంటే భగవన్ నామమే సంపాదన అండి. ఇదంతా సంపాదన కాదు, ఎట్లుంటే గట్లా. మహాత్ములు ఏమంటారు, తింటే ఆలస్యం అవుతుందని జావ దాగి నామం చేసుకున్నారట. మనం తినుకుంటా చేయమంటే కూడా ఇంత శ్రద్ధ చేసుకోకూడదు. ఎట్లా? ఈ భావము రావాలంటే చాలా చాలా పుణ్యం కావాలి. మహాత్ములకు చాలా భగవంతుని మీద స్వతంత్రం ఉంటుందండి. స్వతంత్రం ఎట్లుంటది అంటే, దిక్కెవరు ప్రహ్లాదుకు, దిక్కెవరు పాండుసుతుకు, దీనులకు ఎప్పుడు దిక్కెవరు అయ్యా ఆల్వేకు, దిక్కెవరు నీవు నాకు దిక్కవు కృష్ణ అంటారు. మహాత్ములందరూ భగవంతుని కొరకు ఆధారపడి ఉంటారు. భగవంతుడు నావాడు. ప్రహ్లాదుడు ఏ పాటి పౌడికానికి ఇచ్చాము, ఒక జంబేమిచ్చే మౌర్తికనము, నారదుండేమిచ్చే నవరత్నములు, హాల్యనీకే అగ్రహారం వేసి, ఉడతనీకే పాటి గుడిదంబులు చేసే, ఘనవీభీషణుడేమి కట్నమిచ్చే, పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే. వారందరైనట్లు నేను కానా? నేను కూడా అందులో ఒకదాన్ని కదా, నన్ను కూడా మీ దానిలో చేర్చుకోవాలి. భగవంతునికి స్వతంత్రంగా మాట్లాడతారట భక్తులు. ఆ భక్తులు మాట్లాడిన మాటలు మనం పట్టుకున్నా, వాళ్ళను సరించిన, పొద్దున లేచి వాళ్ళను నామస్మరణ చేసిన, భగవంతుని దగ్గర వాళ్ళైండ్రు భక్తులు. వాళ్ళకు దగ్గర నన్న మనంగా భృత్యస్తే భృత్య పరిచారక భృత్య అంటే 7 అంతస్తుల కాడికి వెళ్ళి చిన్నదాన్ని, నేను పెద్దదాన్ని కాదండి, నేను చిన్నదాన్ని అనుకుంటే మనకు భక్తి మనసును పడుతుందట. నేనే పెద్ద అంటే ఉన్నది పోతుందట.
6 నెలలు పుణ్యం చేసి ఒక్కనాడు కోపం వస్తే 6 నెలల పుణ్యం పోతుందట. మనం ఎన్ని మాటల కోపం వస్తున్నాం? స్వామి చెప్పిండు కోపం గురించి. ఎట్లా చెప్పిండు? నీకు ఒక 20 సార్లు కోపానికి వచ్చేవు పొద్దుకి వరకు నియమం పెట్టుకుంటే రోజొక్కటి తప్పింపు చేసుకుంటే నీకు ఆ కోపంలోకి వెళ్ళి నువ్వు కడతేరి నోళ్ళవైతావు. నువ్వు కోపం ఉన్నది అంటే నీకు పుణ్యం దొరకదు. శాంతం ఉన్నది అంటే ఎన్ని జన్మాల పుణ్యము. నిజంగానే శాంతంగా ఉన్న వాళ్ళకు చాలా అదృష్టవంతులు. నాకు కూడా కోపం బాగున్నదండి. కోపం ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడు పోతుందని నేను నమ్మలేను, నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను? ఒక ఆయనట పాపం కాశీకి పోయిందట, కోపం విడిచిపెట్టి వచ్చిందట. బాగా కోపం ఉండేనట, కోపం విడిచిపెట్టి వచ్చిందట. వచ్చినాక ఏం విడిచిపెట్టినావు అంటే కోపం విడిచిపెట్టినా. ఏం విడిచిపెట్టినావు అంటే కోపం విడిచిపెట్టినా. 10 సార్లు 10 మంది అడిగిరట ఆ కోపాన్ని. కోపం విడిచిపెట్టి వచ్చే కదనండి. కోపం ఎటు పోతుంది? పోదు. కానీ మనం అజీర్ణం కాకుండా జీర్ణం చేసుకుంటే ఇంత తగ్గుముఖం పడుతుంది. మనకు ప్రేమ గుణం నేర్చుకుంటే, ప్రేమగా మాట్లాడే గుణం నేర్చుకుంటే నిజంగా ఒకరొకరు మాట్లాడతారు. వాళ్ళు పెట్టకుండా పెట్టినట్టు మాట్లాడతారు. ఓలో లాగాంచి మాట్లాడి ఉన్నాయి పోతాయి ఉంచుకున్నాయి. రాజా రామచంద్ర భగవానికి జై.